బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సింగిల్ బెంచ్ లో వాదనలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో తమపై వస్తున్న ఆరోపణలు బాధాకరమని హైకోర్టు జస్టిస్ మాధవీదేవి తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం బాధ కలిగించిందన్నారు. న్యాయమూర్తి భర్తకు పదవి ఆఫర్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న వాటిని సిపి సజ్జనార్కి పంపుతామని పీపీ తెలిపారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బండి భగీరథ్ తరపున న్యాయవాది కోరారు. ఇటు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి వివరాలను బహిర్గతంపై పోలీసులు సీరియస్ అయ్యారు. బాధితురాలి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రావటంపై బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో బాధితురాలు, ఆమె కుటుంబం ఫోటోలు గుర్తించిన పోలీసులు సోషల్ మీడియా ఖాతాదారులపై కేసులు నమోదు చేశారు. బాధితురాలి వ్యక్తిగత వివరాల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే కేసులో తన పేరును వాడుతున్నారంటూ సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసులో తన పేరును వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బండి సంజయ్కి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలు తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 26 లోపు అన్ని వీడియోలు, ఫోటోలు, పోస్టర్లను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సింగిల్ బెంచ్ లో వాదనలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో తమపై వస్తున్న ఆరోపణలు బాధాకరమని హైకోర్టు జస్టిస్ మాధవీదేవి తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం బాధ కలిగించిందన్నారు. న్యాయమూర్తి భర్తకు పదవి ఆఫర్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న వాటిని సిపి సజ్జనార్కు పంపుతామంటూ పీపీ తెలిపారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బండి భగీరథ్ తరపున న్యాయవాది కోరారు.